దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎంతో వైభవంగా కలశ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ జరిపించారు. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహాన్ని పున్నామ సౌరయ్య ప్రతిష్ఠించారు. ఆలయ పూజారి కాకర్ల శాస్త్రి ఆధ్వర్యంలో పూర్ణాహుతి లక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఉన్నాం కోటయ్య, ఉన్నాం పిచ్చయ్య, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి వారి స్థాపన ముహూర్తకాలే సూర్యాదీనామగ్రహాణ అత్యంత అనుకూలిత ఇప్పటిదాకా లక్ష్మీ గణపతి రుద్రము, లక్ష్మీ గణపతి సుదర్శనము, తర్వాత మంజురాజు అంటే ఆంజనేయ స్వామి హోమము, రామేశ్వరాక్షరి మహామంత్ర హోమము, నారాయణ హోమము అయిపోయినాయి. ఇప్పుడు నాలుగు హోమం చేస్తున్నాను. ఓకేనా? సరే भगवान పూజారి గారు, మీ పేరు? లక్ష్మణాచార్య, గ్రామ పురేతులు వార్లే. ప్రెస్లో పనిచేస్తారు. అల్లాడ్
జిల్లా తుర్కీ మండలం ధర్మవరం గ్రామంలో 200 సంవత్సరాల క్రితము సిరిమామిళ్ళ సుబ్రహ్మణ్య గురుస్వాముల వారు ఈ గుడిని నిర్మించారు. అప్పటి రోజుల్లో లక్ష్మమ్మ గుడి కాయనికలు పెట్టి గుడి కట్టించినారని ఆయన మీద కోర్టులో వ్యవహారం వేశారు. చివరికి కోర్టు జడ్జి కూడా విచారణ పోయినప్పుడు నాకు ఓరు సాక్ష్యం లేదు, ఆంజనేయ స్వామి సాక్ష్యం అన్నది. అప్పుడు కోర్టులు వచ్చి జడ్జి మీద ఎగబడ్డాయి. అప్పుడు ఆయన దాన్ని బట్టి కేసు కొట్టేసింది. కోర్టులు వచ్చి కొట్టేసిన తర్వాత అప్పటి నుంచి మా తాతయ్య 2 ఎకరాలు భూమి ఇచ్చాడు. చిన్న తాతయ్య 1.5 ఎకరాల పొలం పెట్టాడు. ఉన్న వీరస్వామి తాత దయస్తంభం చేపించారు. అప్పటి నుంచి మా వారసులు అందరూ ఎవరు మా తాతయ్యలు చేసినారు. తర్వాత అందరూ 10 మంది కలిసి నన్ను ఉండమని ధర్మకర్త నాకు చేత కాదని కూడా చాలా బాధపడ్డాను. అయితే మళ్ళీ ఉండలేమని నేను ఉన్నాం కూడా ఇద్దరం కలిసి సరే చేస్తాను చేసిన తర్వాత ఒక 20 సంవత్సరాలకి గుడి కారణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరం కలిసి గుడి కట్టిద్దామంటే 4 లక్షలు ఉన్నామంటే 4 లక్షలు ఉన్నామంటే కోరిక తీసేద్దాం అనుకున్నాం. అప్పుడు 200 సంవత్సరాల గుడి కాబట్టి లోపల పాలు మట్టి రాయి పెట్టి పెట్టాము. పగలు తీసిన తర్వాత అందరూ ఇప్పుడు 30 లక్షలు పెట్టి స్వామివారి కోటేపల్లి దగ్గర గ్రానైట్ రాళ్ళు, బొగరాలు, దోలాలు, పైకప్పాలు స్లాబ్ వేసినాం. దాన్ని బట్టి మా బాబాయ్ కుమారుడు ఉన్న రామూర్తి కుమారుడు లక్ష్మయ్య గారు నేను 3 లక్షలు ఇస్తానని ఒప్పుకుంటూ చివరికి 3,50,000 అయినాయి. ఇప్పుడు చుట్టూ సరళాలు కట్టి బొమ్మలు ఇక్కడ మాచర్ల సినిమాల కనకమ్మ గారు నేను కప్పు వేయలేకపోతున్నాను, నీ సొంత వేయాలంటే 5,000 వేసుకోమంది. కాదని నేను బాధపడ్డా. 6 లక్షల రూపాయలు ఇచ్చింది. సరే కప్పు వేసినాం. వాళ్ళు వీళ్ళు అందరు కలిసి చేత కాదు ఇంకా డబ్బులు లేవు, 2 బస్తాలు పులిహారం ప్రతిష్ట పెడతామని అనుకున్నాం. ఊళ్ళో వాళ్ళందరూ సహకరిస్తే వద్దు మన ఊరికి పెడతాం. చివరికి అటుగూడి ఇటుగూడి తుర్కీ, రోడ్లేపల్లె, ధర్మవరం, శ్యామరాజు భారీ ఎత్తున అన్నదానం కనీసం 16 క్వింటాలతోని అన్నదానం ఇవాళ జరుగుతుంది. ఈ గుడి పునర్నిర్మాణానికి గుడి పూర్తయిన సందర్భంగా ఉన్న సేరే గారు వినాయకుడు బొమ్మను చేపించారు. ఇవాళ 21/8/2024 వినాయకుడు ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఉన్న హరిప్రసాద్ స్తంభం మీద కలిసం చేయించారు కనుక కనిష్ట పరిస్థితి. ఈరోజు అన్నదానం భారీ ఎత్తున జరుగుతుంది.